ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. తులారాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ పక్షమంతా కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గొంతుకు సంబంధించినవి, అలాగే ఎవరికైనా సరే ఇప్పటికే థైరాయిడ్ అనేది ఏదైనా ఉంటే కనుక అది హెచ్చుతగ్గులు అవుతూ ఉండటం అనేది గొంతుకు సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు పడటం అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించినవి కూడా కొంతవరకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే లేకపోలేదు. కానీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఎంతో కొంత పురోభివృద్ధి తప్పకుండా తులారాశి వారికి కనిపిస్తుంది. ఏదైనా సరే శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావనలు కూడా ఇంట్లో రావచ్చు. అలాగే బయట కూడా మనం ఏదైనా సరే వివిధ మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రదేశాలను సందర్శించడం కానీ, తర్వాత ఏదైనా సరే ధార్మిక క్షేత్రాలను సందర్శించడం కానీ తులారాశి వారికి అనుభవంలోకి వచ్చే పరిస్థితి అయితే లేకపోలేదు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి సానుకూలకంగానే కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మొదలెట్టుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా గతంలో కన్నా కూడా కొంత అనురాగం పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక కొత్తగా ఏదైనా సరే వాహనాలు కానీ, భూములు కానీ, ఇతరత్ర ఏవైనా సరే తీసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా అందుకు తులారాశి వారికి సానుకూలకంగానే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు తులారాశి వారు ఆశించిన లేదా వారు ఏదైతే రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో తప్పకుండా విజయులు అవటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్నగారితో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నాన్నగారి వల్ల ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తటం, లేదా నాన్నగారితో మీరు ఏదైనా సరే వాదాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు కలిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక తులారాశి వారికి అయితే కనుక ఈ పక్షంలో 5వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు ఎక్కువగా మేలు చేసే తేదీలు. ఇక సోమవారం, శుక్రవారం, ఆదివారం వీరికి మరింత అనుకూలమైన తేదీలు. ఇక ఈ పక్షంలో వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత గోచార వశత్తు పడే ఇబ్బందులు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి.